శ్రీ శారదామాత దేవాలయంలో నవదుర్గ వ్రతంలో వందల సంఖ్యలో మహిళలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారదామాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ నవదుర్గ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు కారంగుల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ఏ దేవాలయంలో కూడా జరగనటువంటి నవదుర్గ వ్రతం శ్రీ శారదామాత దేవాలయంలో సువాసిలచే వందలాది మంది మహిళా భక్తులచే శ్రీ నవదుర్గ వ్రతం నిర్వహించడం జరుగుతుందని, ఒకసారి కాకుండా 18-20 సార్లు కూడా నవదుర్గ వ్రతంలో కూర్చోవడం జరిగిందని, ఏదైతే వారి మనసులో కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మహిళల భక్తులతో భక్తి శ్రద్ధలతో శ్రీ శారదామాత దేవాలయంలో గంటల తరబడి పూజలు చేస్తున్నారంటే అది శ్రీ శారదామాత అమ్మవారి మహిమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సతీష్ పాండే, అజయ్ పాండే, ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, కోశాధికారి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 మంది ముత్తైదువుల మధ్య ఈ రోజు హనుమంతుడు చాలా సంతోషాన్ని పొందుతూ అమ్మ ఆనందం ఎంత గొప్పది అని అంటే అమ్మస్వామి యొక్క ప్రశస్తి విద్యా గణపతి యొక్క ప్రశ్న చేస్తూ అమ్మ దయ ఉంటే, ఒక్క అమ్మ దయ కాదు, నవదుర్గల అమ్మల దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పార్వతి చాలు అక్షతలు తీసేసుకోవచ్చు. అమ్మవారు ఆనందాన్ని కలిగించేది సర్వేంద్రియ మనస్సులకు సాధారణమైన వ్యక్తులు తరతమ భేదములు లేకుండా, భాషా భేదములు లేకుండా, ఏ కర్మచారుల నుండి అధికారుల వరకు, తర్వాత నాయకుల వరకు ప్రతి ఒక్కరూ దంపతియుక్తంగా ఒక్కరు లేదా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ నవదుర్గా వ్రతాన్ని ఆచరించుకుంటే అన్ని రకాల సౌఖ్యములు కలుగుతాయి. నేను అనుకునేది ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలకు తగ్గట్టుగా 18 పర్యాయాలు ఈ నవదుర్గా వ్రతం ఎవరైతే చేసుకుంటారో అటువంటి వాళ్లకు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. లోకంలో ప్రతి మానవుడు కోరుకునేది భక్తి, కర్మ, జ్ఞానమును కోరుకుంటాడు. కనుక అటువంటి 3 అద్భుతమైన సిద్ధులు కావాలంటే ఈ నవదుర్గా వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఆదిశంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన వాత్సల్యమును మన యందు కురిపిస్తూ అమ్మ దయను కురిపించడం కొరకని పంచాయతన పూజ, దేవత ఆరాధన మొదలైన వాటిని మనకు అందించడం జరిగింది. ఆ నవదుర్గాదేవి ఆరాధింపబడే విధానాన్ని గూర్చి పెద్దవాళ్ళు, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానభక్తులు తమ తమ మనోరథములు పొందగలిగేటట్లుగా ఆ తల్లి పాదముల యందు మన మనస్సు లగ్నమయ్యేటట్టు ఈ అద్భుతమైన కథను మనకు అందించడం జరిగింది ఈ నవదుర్గా వ్రతాన్ని. ఇటువంటి అపూర్వమైన అద్భుతమైన ఎక్కడ లేనటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఈ వ్రతమును, ఈ కథను మన అమ్మవారి శారదాంబ ఒక లలితా పంచమి నవరాత్రులలో పొద్దుననే మబ్బుల ఉషకాలంలోనే 3 గంటల సమయంలో ఈ వ్రతాన్ని ఉపదేశం చేయగా దానిని వెంటనే హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమంతో పాటు నవదుర్గా వ్రతం ప్రతి పౌర్ణమి జరుపుకునే కార్యక్రమం మనం యథావిధిగా దాన్ని కూడా రెండింటిని కొనసాగిస్తూ మహా అద్భుతంగా ఎంత గొప్పగా అంటే మొత్తం మండపం అంతా నిండిపోయి మహిళలతో ఎంత ఉత్సవం అంటే నిజంగా 2 అవుతుంది 3 అవుతున్నా కానీ కనీసం తప్పి ఆహారం కూడా దాని గురించి అటు మనసు పోవడం లేదు. అంత ఆనందం కనిపిస్తుంది. తప్పకుండా మీరందరూ దీవెనతో ఇది ఇంకా
మీరందరూ సగ్గంతో ఇంకా ఎంతో ప్రగతిగా మనం ఇప్పటికే తల్లిని శారదామాత శక్తి పీఠం అని పెట్టుకున్నాము. ఇది నన్నిక్కుల దీని వెలుగు మనకు ఎంతో కామారెడ్డికి మన పని చేసే మహిళలకు కమిటీ వాళ్ళకు పురోహితులకి అందరూ గురువు గారికి అందరికీ రెడీ స్టడీ గెట్ సెట్ గో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మమ్మీ వీడియో ఆఫ్ అయిపోయింది. అరే స్టోరేజ్ ఆగిపోయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక లాట్ జై శ్రీరామ్. ఒక లాట్ జై శ్రీరామ్. ఒక లాట్ జై శ్రీరామ్. జై శ్రీరామ్.